డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యారీడ్ ఉమెన్స్ మ్యామ్, ఏ విధంగా అంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో భర్తల కోసం, వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో పిల్లల కోసం, వాళ్ళ అత్తమామల కోసం జాబ్స్ ని కానీ వాళ్ళ కెరీర్ ని కానీ క్విట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ అవనండి, జాబ్స్ అవనండి. అండ్ వాళ్ళ అవసరం తీరాక, అంటే పిల్లలు పుట్టాక సంథింగ్ వాళ్ళకు స్టేజ్ వచ్చాక వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. ఇంకా మా తల్లి బాధ్యత కొంచెం తగ్గింది అన్న సందర్భంలో మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేద్దామన్నా స్టార్ట్ చేయలేని పరిస్థితి. ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ నా కెరీర్ ఎండ్, నా జాబ్ లైఫ్ ఎండ్, నేను ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం అనుకుంటారు. అంటే ఒక రిలేషన్షిప్ లోకి వచ్చాక ఒక లేడీ ఇంకా ఫ్యామిలీకి తప్పితే ఇంకా కెరీర్ అనేది ఎండ్ అయిపోయినట్టేనా? వాళ్ళు ఇంకేం చేయలేరు అంటారా? లేదు, మీరు అడిగింది చాలా సర్వసాధారణం. ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా ఎప్పుడు అంటే ఒక తల్లి అయిన తర్వాత బాధ్యత అనేది పెరుగుతుంది ఆడవాళ్ళకి. సో వాళ్ళు, మీరు అన్నారు కదా ఇంటికే పరిమితం అయిపోవటం అది అని, ఇంకా అవుట్ సైడ్ బయట ప్రపంచం ఏమీ అంతా ఉండదు. కంటిన్యూస్ గా పిల్లల్ని పెంచుతూ, అది వాళ్ళ ఇష్టంతో వాళ్ళు సాక్రిఫైస్ చేసి మనం పిల్లల్ని చూసుకుందాము అది అనుకున్నా కూడా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ వాళ్ళకి లోపల నుంచి డౌట్ వస్తూ ఉంటది, నేనేమీ చేయలేనేమో, ఇంకింతేనా నా జీవితం. అంటే చీకటి కనిపిస్తుంది వాళ్ళకి, ఎక్కడ చూసినా మొత్తం అన్ని దారులు బ్లాక్ అయిపోయినట్టు అనమాట. ఎస్ మ్యామ్. అండ్ నా ఫ్రెండ్స్ లో చూసుకుంటాం, చాలా మంది టాపర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మ్యారీడ్, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ టైమ్ లో సంథింగ్ ఏదైనా కాల్ చేసినప్పుడు, ఏదైనా మీట్ అయినప్పుడు కానీ సంథింగ్ ఇప్పుడు ఏం చెయ్యట్లేదు అంటే, పెళ్ళి అయిపోయిందిగా ఇంకేముందిలే కెరీర్ ఎండ్, ఇంకా నేను జాబ్ చేయలేను ఇవన్నీ పరిస్థితులు అధిగమించి జాబ్ అనేది అవ్వదు ఇంకా నాకు అని అన్నారు చాలా సార్లు. అసలు ఎందుకు చేయలేరు అన్న ఈ సెల్ఫ్ డౌట్ అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి సొసైటీ ప్రెషర్స్, మన చుట్టుపక్కల ఉండే సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్, అన్ని పర్ఫెక్ట్ గా చేసేయాలనుకుంటాం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, నేను ఎలాగ ఏమీ చేయట్లేదు, చేసే పని ఇది ఒక్కటే, పిల్లల్ని పెంచుతున్నాను, ఈ ఒక్క పనైనా నేను సక్రమంగా ఏమీ తేడా లేకుండాను పర్ఫెక్ట్ గా చేయాలి అని అనుకుంటా ఉంటారు. ఇంకా కండిషనింగ్ అంటే ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడాను అమ్మాయిలు అయితే పెరిగినప్పుడు కొన్ని కల్చర్స్ లో కూడాను, కొన్ని దీంట్లోని అదిను, అమ్మాయి అంటే పెళ్ళయిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ, భార్య భర్తను చూసుకుంటూ, అత్తమామల్ని చూసుకుంటూ అలా ఉండాలి అని చిన్నప్పటి నుంచి కూడా అలా పెంచుతా ఉంటారు. సో వాళ్ళకి మైండ్ లో ట్యూన్ అయిపోయి ఉంటది. ఇంకా వాళ్ళు ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ అయిన ఏమైనా ఫెయిల్యూర్స్ కానీ, ఏమైనా ఓడిపోయిన పరిస్థితులు ఏమైనా ఉంటే దాని వల్ల కూడా అవుతూ ఉంటది. ఇలా అన్ని చాలా కారణాలు ఉంటాయి. ఇది ఏది పర్టికులర్ గా దీని వల్ల అని చెప్పలేం. వాళ్ళు లోపలగా పెట్టుకున్న ఫ్యాక్టర్స్ బయట నుంచి వచ్చేవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా గిల్ట్ కి ఫీల్ అవుతూ ఉంటారు. ఏ మాత్రం కొంచెం అయినా వాళ్ళ కోసం వాళ్ళు సమయం ఇచ్చుకున్నా కూడా, ఏదైనా చేద్దాము అనుకున్నా కూడా, సాధారణంగా తల్లులు నా కోసం నేను సమయం కేటాయించుకుంటున్నాను, ఈ సమయంలో నేను ఆ పని చేయాలి కదా, నేను నా పిల్లల్ని చూసుకోవాలి కదా, ఒక గిల్ట్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ సెల్ఫ్ డౌట్ అనేది మన మైండ్ లోని ఒక అడ్డుగోడ లాగా అనమాట. అంటే ఏమి చేయలేము, ఇంకా నేను దేనికి పనికిరాను, నా వల్ల సాధ్యం కాదు, ఇంకా ఇంతే జీవితం ఇలానే ఉంటుంది అని అలా ప్రతి విషయంలోనే డౌట్ పడుతూ ఉంటారు. మనం ముందు చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? ఐఎమ్ ఇనఫ్, నేనుగా చాలు, నేను అన్ని చేయగలను అని. ఎఫర్మేషన్స్ అని మాట్లాడుకున్నాం కదా ఇది వరకు కూడాను. అలా ఎఫర్మేషన్ చెప్పుకోవడం, ఐఎమ్ ఇనఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, అలా ఎఫర్మేషన్స్ చెప్పుకొని యాక్సెప్ట్ చేస్తూ వచ్చి చిన్న చిన్న గెలుపులు, అవేం పెద్ద మేజర్ గా అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు గెలుపు అనేది చూసి జీవితంలో చాలా రోజులు, సంవత్సరాలు కూడా అయిపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళ ఊహలోని గెలుపు అంటే ఏదైనా మేజర్ గా, ఒక ఉదాహరణకి ఒక జాబ్ చేస్తున్నారు, అక్కడ ఏదో రికగ్నిషన్ వచ్చింది, రైట్, అలా ఏదైనా మేజర్ గాను. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నగా వాళ్ళు రాసుకోవాలి, చిన్న చిన్న విన్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవటం అన్నమాట. మీరు రోజువారీ చేసే పనుల్లో కూడాను మీకు మీరు టైం అనేది కేటాయించుకోవడం, మీ ఇంట్లోని ఒక కార్నర్ తయారు చేసుకోండి, అది మీ ప్లేస్.
రోజు ఎంతసేపు అయితే ఒక 5 minutes 10 minutes అయినా మీరు మీకు కావాల్సింది మీకు ఇష్టమైన పని ఏదైనా చేస్తూ, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గతంలోని మనకి నచ్చినవి, మనకి ఏ విషయాలైతే ఆనందాన్ని కలిగిస్తాయో అలాంటివన్నీ మనం గుర్తుకు తెచ్చుకొని వాటితో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి మనం. అప్పుడే కదా మనం ఏదైనా చేయగలము. ఒక బుక్ అంటే బుక్ చదువుకోవడము చాలా చేయొచ్చు. ఉదాహరణకి మీకు చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలని ఉంది, మీరు చేయలేకపోయారు చదువులు దీనివల్ల, ఇప్పుడు నేర్చుకోండి. ఏదైనా చేయొచ్చు చేయాలి అనుకుంటే. ఫస్ట్ మనం ఇనఫ్, ఐఎమ్ ఇనఫ్ అని మనం కనుక నమ్మేమంటే ఆ చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ వల్ల చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న స్టెప్స్ అన్ని తీసుకొని వాళ్ళు ముందుకు అడుగు వేయచ్చు. అబ్సల్యూట్లీ. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ వస్తేనో, మ్యారేజ్ అవుతేనో, పిల్లలు వస్తేనో ఉమెన్ కెరీర్ ఎండ్ కాదు. ఎగ్జాక్ట్లీ అది తెలుసుకోవాలి. అండ్ తెలుసుకోవడానికి కొంచెం కొన్ని ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ మీద సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీరు అన్నది కరెక్ట్. పెళ్లికి ముందు ఉన్న కాన్ఫిడెంట్ పెళ్లి తర్వాత ఎందుకు ఆ గోల్స్ ఉండవు. ఏదో అంటే ఒక విధంగా ఊహించుకుంటారనమాట మీకు మీరు ఒకలాగా అని, ఇప్పుడు టోటలీ వేరే అవుతారు. సో అలా ఎఫర్మేషన్స్ చెప్పినప్పుడు మీరు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు, విజువలైజేషన్ కోసం మాట్లాడుకున్నాం ఇది వరకును. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ మనిషిని మీరు తలంచుకోండి, చూడటానికి ఎలా ఉన్నారు, ఎలా డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు నడిచే విధానం ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా విజువలైజ్ చేసుకోవటం వల్ల మీకు కూడా లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కొద్ది కొద్దిగా. వాళ్ళు క్యాపబుల్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు వరకు ఇంత దూరం రాగలిగారు. అవును. అండ్ మ్యారేజ్ ముందు వరకు కూడా జాబ్స్ చేయగలిగారు. అవును. కానీ వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ అవ్వడం, వాళ్ళ మోటివేట్ అవ్వడం వల్ల వాళ్ళు చేయలేము అనుకుంటున్నారు తప్పితే వాళ్ళు చేయగలిగింది, వాళ్ళు చేయగలను అన్న నమ్మకం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్ఫిడెన్స్ మళ్ళీ బిల్డ్ అవుతుంది అనుకుంటా. అంటే ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా మనకి లోపల చాలా, అంటే యాజ్ మదర్స్ చెప్తున్నాను నేను, లోపల నేను వెళ్తే ఎలాగా నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎలా అవుతుంది, రైట్, నాకు టైం ఇక్కడ ఉండట్లేదు, వీళ్ళతోని ఇంటి పని చేసుకుంటూ వీళ్ళని చూసినప్పుడు ఇలా మేనేజ్ చేసుకున్నప్పటికే అయిపోతుంది, నాకు టైం ఎక్కడ ఉంది, ఇలాంటివన్నీ అనుకుంటా ఉంటారు. కానీ మన కోసం మనం టైం కేటాయించుకోవాలి కదా. అందరి కోసం ఉంటుంది మీ దగ్గర టైం, మీకోసం కూడా మీ దగ్గర టైం ఉండాలి కదా. ఒక 10 minutes 15 minutes చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ప్రోగ్రెస్ తో ముందుకు వెళ్ళొచ్చు. Absolutely, ma'am. Thank you, ma'am. Thank you very much. Thank you.